సీతారాముల కళ్యాణం అంటేనే ఒక మధుర కావ్యం. లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు రాముడిగా, లక్ష్మీదేవి సీతమ్మగా ఈ భూమిపై అవతరించారు. వీరిద్దరి కలయిక కేవలం ఒక పెళ్లి మాత్రమే కాదు, అది రెండు గొప్ప వంశాల సంగమం, లోకానికే ఆదర్శం. ఈ రోజు మనం సీతారాముల కళ్యాణ వైభవాన్ని అడుగు అడుగునా తెలుసుకుందాం. శివధనుస్సును రాముడు విరిచాడనే చెప్తారు, కానీ ఆ ధనుస్సు జనక మహారాజు కోటలోకి ఎలా వచ్చిందో, సీతమ్మ దానిని ఎలా కదిలించిందో చాలా మందికి తెలియదు. లోతైన విషయం, చిన్నతనంలో సీతమ్మ ఆడుకుంటూ అందరూ కలిసి కూడా కదపలేని ఆ భారీ శివధనుస్సును ఒక చేత్తో ఎత్తి దాని కింద ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. అది చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోయి, ఈ ధనుస్సును ఎత్తగలిగే వీరుడే నా కూతురికి తగినవాడు అని నిర్ణయించుకుంటారు. యజ్ఞరక్షణ కోసం విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను అడవికి తీసుకెళ్లారు. అక్కడ తాటకలు సంహరించి యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత విశ్వామిత్రుడు వారిని రాముడు మిథిలకు వెళ్లే దారిలో గౌతమ మహర్షి భార్య అహల్యను రాయి నుండి మనిషిగా మారుస్తారు. లోతైన విషయం, అహల్యను రాయిగా మార్చినప్పుడు ఆమె నాకు విముక్తి ఎప్పుడు అని అడిగితే, త్రేతాయుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి రాముడిగా అవతరించి నీపై అడుగుపెట్టినప్పుడు నీకు శాంతి కలుగుతుంది అని చెప్తారు. రాముడు రాకముందే ఆయన కీర్తి మిథిలకు చేరుతుంది. రాయిని మనిషిగా చేసిన పాదాలు నా ఇంటికి వస్తున్నాయి అని జనకుడు ఎదురు చూడటం కథలో గొప్ప మలుపు. మిథిలా నగరానికి తీసుకెళ్తారు. అక్కడ జనక మహారాజు కొలువులో ఉన్న శివధనుస్సు గురించి వారికి వివరిస్తారు. జనక మహారాజు తన కుమార్తె సీతకు వీర్యశుల్కముగా శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తారు. ఎందరో వీరులు విఫలమైన చోట గురువు ఆజ్ఞతో రాముడు చిరునవ్వుతో ఆ ధనుస్సును ఎత్తారు. నారి సంధిస్తుండగా ఆ ధనుస్సు పెళపెళమనే శబ్దంతో రెండు ముక్కలైంది. అది చూసి దేవతలు పూలవాన కురిపించారు. పరశురాముడు ఉగ్రరూపంతో వస్తారు. నా గురువైన శివుడి ధనుస్సును విరిచిందెవరు అని గర్జిస్తారు. చాలా ప్రశాంతంగా సమాధానం చెప్తారు. రాముడి వినయం ముందు పరశురాముడి కోపం తగ్గిపోతుంది. తన దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సును రాముడికి ఇచ్చి ఆయన సాక్షాత్తు విష్ణువు అని గ్రహించి ఆశీర్వదించి వెడతారు. ఇది రాముడి దైవత్వాన్ని నిరూపించే ఘట్టం. పరాక్రమానికి ముగ్ధుడైన జనకుడు దశరథునికి వర్తమానం పంపారు. దశరథ మహారాజు సపరివారంగా మిథిలకు చేరుకున్నారు. కేవలం సీతారాములే కాకుండా ఊర్మిళతో లక్ష్మణుడికి, మాండవితో భరతుడికి, శృతకీర్తితో శత్రుఘ్నుడికి కూడా వివాహం నిశ్చయమైంది. జనక మహారాజు సీతమ్మ చేతిని రాముడి చేతిలో ఉంచి, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ, ఇదిగో నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి అని కన్యాదానం చేశారు. మాంగల్యధారణ, మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల సాక్షిగా శ్రీరామచంద్రుడు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు. తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను ఒకరిపై ఒకరు పోసుకుంటుంటే ఆ దృశ్యం కనుల పండువగా సాగింది. కేవలం సీతారాముల గురించే మాట్లాడుకుంటాం, కానీ మిథిలలో జరిగింది నలుగురు జంటల కళ్యాణం. సీతారాముడు, ఊర్మిళ లక్ష్మణుడు, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు. లోతైన విషయం, ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల పెళ్లి కాదు, 2 రాజ్యాల అయోధ్య, మిథిల మధ్య ఏర్పడిన విడదీయలేని బంధం. జనక మహారాజు సీతను అత్తవారింటికి పంపేటప్పుడు చెప్పే మాటలు గుండెను హత్తుకుంటాయి. సీతారాముల కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో, సీతమ్మ పుట్టిల్లు వదిలి వెళ్తున్నప్పుడు మిథిల అంత బాధపడింది. సీతారాముడు అయోధ్యలో అడుగుపెట్టగా పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి నాంది. భార్యాభర్తల అనురాగానికి, ధర్మానికి వారిద్దరూ నిదర్శనం. ఈ కథ విన్నా, చూసినా సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. జై శ్రీరామ్. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.